రైతుల పట్టా భూమిని చుక్కల భూమి జాబితాలో చేర్చారని వెల్దుర్తి మండలం చెరుకులపాడు గ్రామానికి చెందిన బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా కూడా జిల్లా యంత్రాంగం తమ సమస్యకు పరిష్కారం చూపలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. వెల్దుర్తి మండల అధికారుల నిర్వహణ కారణంగా పట్టా భూమిని కూడా నిషేధిత జాబితాలో చేర్చారని, అలాగే ఎల్పీ నంబర్ వేరేది వేశారని కూడా ఆరోపించారు. చివరికి గ్రామ కంటం కూడా మార్చేశారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో రైతు తన పొలం తక్కువ చూపుతున్నారని, సర్వే చేసి కూడా రికార్డులో ఉన్నట్లు సరిచేయాలని అడిగినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో జరిగే పీజీఆర్ఎస్ ఏదైతే అర్జీలు ఇవ్వడానికి అనేక మంది ప్రజలు తరలి వస్తుంటారు. మరి ఈ నేపథ్యంలో ప్రతి సోమవారం ఈ కార్యక్రమం జరుగుతున్నా కూడా రోజు రోజుకి అర్జీలు పెరుగుతున్నాయి, సమస్యలు పేరుకుపోతున్నాయి. మరి ఎందుకు పరిష్కారం దిశగా అడుగులు వేయట్లేదు రెవెన్యూ శాఖ? ఎక్కడ లోపం ఉంది? ప్రస్తుతం ఏదైతే వెల్దుర్తి మండలం చెరుకులపాడు గ్రామానికి చెందిన కొందరు రైతులు గత 3 ఏళ్లుగా తిరుగుతూ ఉన్నారు. అర్జీలు చేతులు పట్టుకొని కాళ్ళలో చెప్పులు అడిగానే తిరుగుతూ ఉన్నారు. అయినా వాళ్ళ సమస్యకి పరిష్కారం లేదు. మరి ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? వారి బాధలు ఏంటి? ఇంతకు వారికి జరిగిన అన్యాయం ఏంటో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి ఏదైతే పట్టా భూమి, వాళ్ళకున్న పట్టా భూమి ఏదైతే చుక్కల భూమిలో చేరింది, ఇది వారసత్వంగా మేము సంపాదించుకున్న మా ఆస్తి అని చెప్తా ఉన్నారు. మరి ఈ చుక్కల భూమి నుండి వాళ్ళకు విముక్తి కలగడానికి అంటే రెవెన్యూ శాఖకి లేదా జిల్లా కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ అధికారాలు లేవా? మరి ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? ఎందుకు 3 ఏళ్ళు తిరగాల్సి వచ్చింది? కనుక్కునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, 3 ఏళ్ళుగా తిరుగుతున్నామని చెప్తా ఉన్నారు. ఏంటి మీ సమస్య? ఎందుకు అధికారులు, తహసీల్దార్ కావచ్చు, విఆర్ఓ కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు? సో దీనిపై నేను గత 2 సంవత్సరాల నుంచి నేను తహసీల్దార్ కార్యాలయానికి, సచివాలయం కార్యాలయానికి తిరుగుతున్నాను. కానీ ఇంతవరకు ఆ సమస్యనే పరిశీలించడం లేదు. కేవలం విఆర్ఓ దీనివల్ల చాలా నెగ్లిజెన్స్గా చేస్తున్నాడు. సెప్టెంబర్ 11వ తేదీ ఒక అర్జీ ఇచ్చాను 2025లో. డిసెంబర్ 26 అప్పుడు ఒక అర్జీ ఇచ్చాను. ఇంతవరకు మన ఇచ్చిన అర్జీ కూడా ఇంతవరకు నమోదు చేయలేదు, అక్నాలెడ్జ్మెంట్ కూడా నాకు ఇవ్వలేదు. ఇలా ఎన్ని రోజులు మేము కార్యాలయం చుట్టూ తిరగాలి? మా ఒరిజినల్ పట్టా ల్యాండ్ని 40A1 సర్వే నెంబర్లోని పట్టా ల్యాండ్ని 40B1ని చుక్కల భూమిగా నమోదు చేశారు. కానీ ఇంతవరకు ఆ సమస్య పరిష్కారం కావడం లేదు. దయచేసి మా పట్టా ల్యాండ్ నమోదు చేయవలసి కోరుచున్నాను. దీనిపైన చిరుకులపాడు విఆర్ఓ పైన చర్యలు తీసుకోవాలి, లేదంటే సస్పెండ్ చేయండి, లేదంటే వేరే మండలానికి మార్చండి. అలాగే తహసీల్దార్ కూడా షోకాస్ నోటీస్ ఇవ్వాలని కోరుచున్నాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు పొలం ఎందుకు తక్కువ వచ్చింది అంటే అక్కడ విఆర్ఓలు కానీ ఎంఆర్ఓ ఏమంటున్నారు? అక్కడ వచ్చిన వాళ్ళు ఈ పక్క పొలంలో ఉన్నది అని చెప్తున్నారు. పక్క పొలంలో ఉన్నదంటే దాన్ని తీసేయండి అంటే కూడా తీసేయడం లేదు, గెట్లు జరపమంటున్నారు వాళ్ళు, చేయని వాళ్ళు కూడా. అంటే ఎందుకు జరపడతారు? ఎడన ఉన్నది నాకు చూపించండి అంటున్నా. ఇది 100 ఏళ్ళ నుండి కూడా ఈసీ తీసుకురామన్నా తీసుకొచ్చిన 100 సంవత్సరాలది కూడా. మరి దీనికి ఏం స్పందించడం లేదు వాళ్ళు. ఏం పేరు, ఏ ఊరు? పి కొత్తూరు గ్రామము, ఉలిగి రమేష్, తండ్రి పేరు గోవిందు. వెల్దుర్తి మండలం చెరుకులపాడు గ్రామంలో జిల్లా కలెక్టర్ ఇంట్రెస్ట్ తీసుకొని రెవెన్యూ సదస్సు నిర్వహించినట్లయితే వందలాది సమస్యలు ఇలాంటివి ఉన్నాయి. అంటే గ్రామ కంఠం పొలాలు కూడా వేరే గ్రామ కంఠంలో చేర్చడము, ఎల్పీ నంబర్లు వేరుగా ఉండడము, విస్తీర్ణంలో తేడా రావడము, అంటే పట్టాదారు భూములు అంటే వారసత్వం వచ్చిన భూములు కావచ్చు, కొనుక్కున్న పట్టా భూములు కావచ్చు, అంటే చుక్కల భూములు లేదా నిషేధిత జాబితాలో ఇలా 22Aలో అంటే స్థానికంగా మండల కార్యాలయంలో విఆర్ఓ కావచ్చు, ఆర్ఐ కావచ్చు, తహసీల్దార్లు కావచ్చు, వీళ్ళు ఏదైతే గతంలో వెబ్లాండ్ చేసే సమయంలో లేదా ఆన్లైన్ చేసే సమయంలో ఇష్టారాజ్యంగా ఇవన్నీ నమోదు చేసి ఇలా తప్పులు తడకగా చేయడం వల్ల ఇప్పుడు సంవత్సరాల తరబడి వీరు కార్యాలయం చుట్టూ తిరిగినా కూడా వాళ్ళ సమస్యకు పరిష్కారం చూపట్లేదు. మరి ఇలాంటప్పుడు ఈ పీజీఆర్ఎస్ అనే ఒక కార్యక్రమము అంటే కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకునేది. ఇటీవల ఏదైతే జిల్లా కలెక్టర్ల సదస్సులో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చాలా ఖచ్చితమైన నిర్దేశాలు ఇవ్వడం జరిగింది. మరి అలాంటి పరిస్థితి ఈ వెల్దుర్తి మండలం చెరుకులపాడు గ్రామస్తుల్లో ఆ గ్రామంలోనే 100ల కొద్ది ఉన్నా కూడా పరిష్కారం కావట్లే. మరి దీన్ని చూసి మరి కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, మరి ఈ పేద ప్రజలకు ఎలా న్యాయం చేస్తారో మరి వేచి చూద్దాం. కెమెరా పర్సన్ బాబుతో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు.